శ్రీ రఘునందనరావు గారి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ గార్డెన్లో ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథులుగా ఐటీ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ రఘునందనరావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు ఇచ్చేశారు. 36 సంవత్సరములు విధి నిర్వహణలో ఒత్తిళ్లను ఎదుర్కోవడం, సవాళ్లను ఎదుర్కోవడం చిత్తశుద్దితో, క్రమశిక్షణతో, వినయ విధేయతలతో నిర్వహించారని ఉదయ్ కుమార్ రెడ్డిని పోలీస్ సిబ్బంది ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పోలీసు శాఖలో క్లాక్ టైప్ వర్క్ అని, కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించకపోవడం, లా అండ్ ఆర్డర్ను పరిశీలించడం, అనుకున్న సమయం కేటాయించడం గొప్ప విషయమని చెప్పారు. జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గించి శాంతి భద్రతలను పెంచారని గొప్పగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, సిఐలు, పలు శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలతో అలాగే అందరికీ కూడా చక్కటి భోజన కార్యక్రమాలు ఉన్నాయండి. మరి ఎస్పీ గారి పక్షాన్ని హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఉద్యోగ విరమణ సందర్భంగా చేసిన రెడ్డి గారు నిత్యం కూడా ప్రజల కోసం, పోలీసు ఉద్యోగుల కోసం మరి కష్టపడే వ్యక్తి. వారికి మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. 1990లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ మోడ్ కానీ, నేరస్తుల ఆలోచన విధానం కానీ 2025లో లేదు, మారుతా ఉంది. మారిన కాలానికి అనుగుణంగా వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకొని గొప్పగా వాళ్ళ జూనియర్లకి, సిఐలకి, ఎస్ఐలకి మార్గదర్శనం చేస్తూ 44 సంవత్సరాల వారి పదవీ కాలంలో అనేక అవార్డులు, రివార్డులు పొంది ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి గారికి నేను మరొకసారిగా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి శేష జీవితం మరింత గొప్పగా ఉండాలని, వారి కుటుంబ సభ్యులకి సమయం ఇచ్చి వారి కుటుంబానికి ఈ 44 సంవత్సరాలుగా కొంతకాలం ఇచ్చి ఉంటారు. బహుశా ఉద్యోగంలో ఆదిలాబాద్లో క్వార్టర్లో ఉంటే మేడం వచ్చి కొద్దికాలం క్వార్టర్లో ఉండుంటారు, కానీ ఎక్కువ సమయం పిల్లలకి, కుటుంబానికి దూరంగా ఉండుంటారు. సార్, ఇప్పుడైనా శేష జీవితం కుటుంబంతో గడపాలని, మనస్ఫూర్తిగా మీ శేష జీవితం బాగుండాలని కోరుకుంటూ, మీతో పాటు గత ఏడాది కాలంగా రకరకాల కేసుల సందర్భంగా, రకరకాల ఇన్వెస్టిగేషన్ సందర్భంగా మిమ్మల్ని అనేక రకాలుగా మా కార్యకర్తలు అరెస్ట్ చేసినారనో, ఇతరత్రాను కొన్ని సందర్భాల లోపల ఒత్తిళ్లకి మిమ్మల్ని లోన్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది సార్. అయినప్పటికీ కూడా చాలా సౌమ్యంగా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మీతో పాటు కలిసి ఒక ఏడాది కాలం పాటు కలిసి పనిచేసేటువంటి అవకాశం లభించింది. ఈ ఏడాదిలో ఉదయ్ కుమార్ రెడ్డి గారి వీడ్కోలు సభకు చేసిన ముఖ్య అతిథులు స్థానిక ఎంపీ రఘునందనరావు గారికి, డిస్ట్రిక్ట్ జడ్జ్ గిరిజా మేడం గారికి, ఇంకా కలెక్టర్ రామరాజు గారు, ఇంకా స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారికి, ఇంకా మా అడిషనల్ ఎస్పీ ఉదయ్ గారు, వేదికపై ఉన్న శ్రీమతి ఉదయ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా వారి కుటుంబ సభ్యులు అందరికీ, నా ఇక్కడ విచ్చేసిన అతిథులు, పోలీసు అధికారులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సుదీర్ఘంగా పనిచేసి 34 years పనిచేసి ఉదయ్ కుమార్ రెడ్డి ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. అయితే వారిలో గొప్పతనం ఏంటంటే, వారు 91లో ఎస్ఐగా డిపార్ట్మెంట్లో చేరారు. చేరి ఐపీఎస్ ఆఫీసర్గా పదవీ విరమణ చేయడం అనేది కొద్ది మంది మాత్రమే, మా డిపార్ట్మెంట్లో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారిలో వారు ఒకరు, అందులో వారు ఒకరు. ఎందుకంటే ఒక ఎస్ఐ నుంచి వచ్చి ఐపీఎస్ ప్రమోషన్ సాధించడం అనేది అంత ఈజీ కాదు. మరి వారు ఏ విధంగా మరి ఐపీఎస్ పదవిలోకి వచ్చారనేది ఒకసారి నాకు తెలిసి నేను చెప్తాను. 90లో మీ అందరు పెద్దవాళ్ళందరూ తెలుసు, 1990sలో నక్సలిజం ఎంత ఏదైనా సరే నాకు నేరుగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంత నమ్మకం ఉండేది అన్నట్టు. అది నమ్మకాన్ని మరి ఆ విధంగా నిలబెట్టి పనిచేసి 2 జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు, అలా హైదరాబాద్లో డీసీపీగా పనిచేశారు. ఈ విధంగా ఇట్లాంటి మంచి ఆఫీసర్లు రిటైర్ అవుతుంటే బాగానే ఉంటుంది, కానీ తప్పదు. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ అనేది 60 years కంపల్సరీ. ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి 60 years రిటైర్ అవుతుంటారు, కాబట్టి రిటైర్ అవ్వక తప్పదు. కాబట్టి మరి వారు ఈ సుదీర్ఘకాలం ఈ విధంగా సిన్సియర్గా పనిచేసి ప్రజలకి, డిపార్ట్మెంట్కు ఈ విధంగా
భావంలో సేవ చేసినందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు. మరి ఒక అధికారి ఈ విధంగా పనిచేసాడంటే డెఫినెట్గా అందులో మన కుటుంబ సభ్యులు కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే మన కుటుంబ సభ్యుల సహకారం అందించినప్పుడే అధికారులు ఎవరైనా సరే పనిచేస్తారు. కాబట్టి మరి తప్పకుండా ఉదయ్ కుమార్ రెడ్డి ఈ విధంగా పనిచేయడంలో తప్పకుండా వారి సతీమణి శ్రీమతి ఉదయ్ కుమార్ రెడ్డి గారి భాగస్వామ్యం కూడా ఉందని అనుకుంటున్నాను. కాబట్టి వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఇంకా వారి పిల్లలకు వారికి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి తర్వాత ఇంకా నెక్స్ట్ రిటైర్ అయిన తర్వాత కూడా వారు ఇలాగే ఆరోగ్యంగా సంతోషంగా ఉండి ప్రజలకు డిపార్ట్మెంట్కి ఇంకా ప్రజలకు ఇలాగే సేవ అందించాలని కోరుతూ మరొకసారి వారి పదవి ఉన్న సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.